అని చెప్పి బాహాటంగా ఆ స్టేషన్ లో పనిచేసేటువంటి ఇతర సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, అతని మీద విజయశేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, చూడండి విజయశేఖర్ రెడ్డి అతను జనసేన పార్టీ కాదండి. నిజంగా మీకు ఎవరో ఒక కానిస్టేబుల్ చెప్పి ఉంటే, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే, మీరు ఎందుకు ఇప్పుడు ఆ లాయర్ ఎవరో కోర్టుకి వెళ్ళారు కదా హైకోర్టుకి, ఆమెకు ఎందుకు ఇవ్వరా ఆ ప్రూఫ్ ని? ఎందుకు ఆ ప్రూఫ్ ని బయట పెట్టరు? మీకు ఫోన్ మెసేజ్ బయట పెట్టండి. నేను ఒకటే మాట్లాడుతున్నా, కట్టుకథలు సమర్థించుకుంటారు. ఆధారాలు ఉన్నాయంటారు. శేఖర్ రెడ్డి గారు ఇస్తా ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి, మీరు ఏమంటారు ఇప్పుడు? కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేద్దరు గారు ఇస్తాను. ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇంకా హైకోర్టు సీసీ ఫుటేజ్ అడిగినప్పుడు హైకోర్టులో వేసిన తర్వాత కానిస్టేబుల్ వచ్చి అయ్యా మీ బిడ్డ లేడు అని చెప్పారు. పోలీసులు వ్యతిరేకంగా కానిస్టేబుల్ ఎక్కడికైనా వెళ్ళి కోర్టులో చెప్తే వాళ్ళ జాబులు ఉంటాయండి. ఆ సిఐల కంటే కూడా కానిస్టేబుల్ ఎక్కువ. నేను ఒకటి చెప్తున్నానండి, సీసీ ఫుటేజ్ అడిగింది కోర్టు సబ్మిట్ చేయమని. సీసీ కెమెరాలు పనిచేయట్లేదండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం పని చేస్తున్నాయని చెప్పాలి. మరి సీసీ ఫుటేజ్ ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు ఆధారాలు బయటపెట్టారు? మీరు ఆధారాలు ఉన్నాయని ఎవరో ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఇదిగో పలానా రోజుని వాళ్ళు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నట్టు మేము అరెస్ట్ చేయలేదు, మా స్టేషన్ సీసీ ఫుటేజ్ ఇది చూసుకోండి అని చెప్పి బహిరంగ అభిప్రాయం అర్థమైంది. అయ్యప్ప గారు చేశారో ఆ రోజు పనిచేయలేదా సీసీ కెమెరాలు? అసలు లాకప్ లో చేశారు, నమ్మకం ఏంటి ఆ రోజు? ఈ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, అధికార పార్టీ వరకు హైకోర్టు వారు ఏం చెప్పారు సార్? 29వ తేదీ వరకు మీరు చెప్పారు, పోలీసులు అతన్ని వెతుకుతున్నారు సార్. ఫైనల్ గా బాధ్యత పోలీసు వారిదే. అతని మీద శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు శేఖర్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. శేఖర్ రెడ్డి గారు అయ్యప్ప గారు మీరు ఏమంటారు? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. మీరు అన్న అభిప్రాయం అర్థమైంది. చివరిగా చెప్పండి, మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి. నేను ఒకటి చెప్తున్నాను, అత్యాచారం చేసిన వ్యక్తులు సమర్థించట్లా, కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని మనుషులను చంపడం అనేది తప్పు. పోలీసు వ్యవస్థకి సిగ్గుచేటు. ఇటువంటి పనులు చేయకూడదు. ఖచ్చితంగా సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వారి మీద యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి జరగకుండా చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు. నేను ఒకటి మాట చెప్తున్నాను, రాజమండ్రి ఎస్పీ గారిని అయితే అతను నరసింహ గారండి, అతని మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అతను పారదర్శకంగా ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు. అతను కాకుండా వేరే ఎవరంటే కేవలం ఎస్పీ గారిని వేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.
ఎస్ లక్ష్మీకాంత్ గారు ఎస్ సార్ అది అధికారులు చూసుకుంటారు. అయ్యప్ప గారు నేను మీరు చూడరు. శేఖర్ రెడ్డి గారు అది కరెక్టే మీరు అయ్యప్ప గారు సమయం అయిపోయింది. దాని మీద భావించొద్దు. కాసేపు మ్యూట్ చేయండి లక్ష్మీకాంత్ గారు. కాసేపు మ్యూట్ చేయండి లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. మీ దగ్గర సిగ్నల్ లేక మీరు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ మీకు మీ దగ్గర బ్రేక్ ఇందాక బ్రేక్ అయింది సార్. మాట్లాడినాను సార్. ఎస్ సార్ ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక కుటుంబంలో ఒక తల్లి కడుపు కోతగా అయితే ఒక మాట అయితే మేము చెప్తున్నాం సార్. ప్రభుత్వం అయితే ఈ విషయంలో నిష్పక్షపాతంగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మేము చెప్తున్నాము. దీనికి పూర్తి వివరాలు మేము చెప్తున్నాము. దీన్ని మొదటి నుంచి ఆది నుంచి కూడా ఆధారంగా మిత్రమండలి నుంచి నాకు వచ్చిన ఎప్పుడైతే రమ్మటి రాంబాబు గారిని అప్రోచ్ అయ్యారో దాని ప్రకారంగా నేను మాట చెప్పదలుచుకున్నా సార్. ఫస్ట్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేసి బండి మీద ఎవరు ముందు కూర్చోబెట్టుకున్నారు, వెనకాల ఎవరు కూర్చోబెట్టుకున్నారు, అక్కడ లాకప్ డెత్ జరిగినప్పుడు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి, లోపల అధికారులు ఇచ్చారా లేదంటే సహచర ఖైదీలు ఇచ్చారా? ఎందుకంటే సార్ వాళ్ళ మావయ్య మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. సహచర ఖైదీలే చెప్పారండి అతన్ని చంపేశారు అన్నట్టుగా. మరి దానికి తగ్గట్టుగా పూర్తి వివరాలు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి మీరు ఆ టైంలో జైల్లో ఏం చేస్తున్నారు, లేదంటే బండి మీద శవాన్ని తీసుకెళ్లి కృష్ణలంకలో దహనం చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అని పూర్తి ఆధార్ కావాలి సార్. ఎందుకంటే మాట్లాడితే ఇవాళ కాపు జాతికి ఏదో తప్పు జరిగిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ గుడివాడ అమర్నాథ్ కాపు జాతికి సంబంధించిన వ్యక్తి ఏమో అనిత గారి మీద మేకప్ గురించి మాట్లాడతారు. పంచాయతీరాజ్ శాఖలో కూర్చున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో ఈ విషయాల మీద స్పందించాలని చెప్పేసి హోంశాఖకి సంబంధించిన వ్యక్తులకు చెప్పకుండా మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక జనసేన మీద ఒక మరకలు రుద్దడం అయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి సరిపోయిపోతుంది. పేర్నాని గారి గురించి ఏమంటారు? పేర్నాని గారి వ్యాఖ్యలు విన్నారు కదా మీరు. పేర్నాని గారి గురించి ఏమంటారు సార్? నన్ను టైం లేదు, నన్ను మాట్లాడడం మీరు మధ్యలో క్వశ్చన్ లేదు. కంచర్ల శివ 2021, మహమ్మద్ గౌస్ 2021, లేదంటే చీరాల కిరణ్, ఈ చీరాల కిరణ్ గురించి అందరూ మీడియా ఛానల్స్ వాళ్ళందరికీ తెలుసు. సుబ్రహ్మణ్యం, ఇట్లాంటి విషయాలు చూసుకుంటా ఉంటే సార్ ఇవన్నిటికన్నా గొప్ప విషయం రోడ్డు లేదండి, మా గ్రామానికి రోడ్డు వేయండి అన్న పాపానికి ఆత్మహత్య చేసుకునేటట్టుగా అన్నే రాంబాబు లాంటి ఎమ్మెల్యే బాధలు పెడితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మా జనసైనికుడు. సార్ ఎంతసేపు జనసేనలో ఒక రోడ్డు షీట్ ఉన్న వాళ్ళే ఉంటారా? మురళీ నాయక్ లాంటి గొప్ప దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కూడా ఉంటారు సార్. ఈ విషయం తెలుసుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం అనేది ఇవాళ రోజున పొద్దున్న కిటికేస్తే సాయంత్రం వచ్చేటట్టు కాదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్ 22 అనేది ఒకటి చదువుకోండి. దాని ప్రకారంగా అరెస్టులు, నిర్బంధనలు ఎట్లాగుంటాయి, మెజిస్ట్రేట్ కోర్టులో ఏ విధంగా చెప్పాలి, లేదంటే జ్యుడిషియల్ కోర్టులో ఏ విధంగా చెప్పాలి, లాకప్ డెత్ చేస్తే, లేదంటే ఒక ఖైదీ ప్రకారంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇవాళ కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని ఇట్లాంటి చర్చా వేదికలు పెట్టుకొని ఏదో మసిలి పూర్తి మారేడుకాయ చేసినట్టుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కుల రాజకీయాలు చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వం